ఏమి సాధించాలి? 15-16 సంవత్సరాలు నా ఆత్మీయ తల్లి శారమ్మమ్మ నేను పోతుంటే, నా పెళ్లి కానప్పుడు చదువుకునేటప్పుడు కూడా అన్నారు, రే ఆమె వెంబడి పోతే నీకేమొచ్చిందిరా తట్ట బొట్ట దట్ట అన్నారు. ఈరోజు ఎంత ఆశీర్వాదం కారణం ఏంటి తెలుసా? ఆ తల్లి దగ్గర ఎంతగా నేను పరిచయం చేశానో అదే ఈ ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి కాస్త గట్టిగా, చెప్పు కాస్త గట్టిగా హల్లెలూయా, చెప్పండి కాస్త గట్టిగా హల్లెలూయా. ఒక చోట దేవుడు ఎంతకాలం నిన్ను పెట్టాడో, ఎంతకాలం స్థిరపరిచాడో, ఎంతకాలం ఆ చేతి కింద అణిగి మణిగి ఉండమంటాడో అంతకాలము ఆయన చిత్తము వచ్చేంత వరకు అణిగి మణిగి దేవుని కొరకు కష్టమైన, బాధైన, శ్రమైన, కన్నీరైన, ఇరుకైన, ఇబ్బంది అయినా అక్కడే పడి ఉండాలి. రూతమ్మ ఒకటే అనుకుంది, నా భర్త చనిపోయాడని చెప్పేసి ఇప్పుడు నా బంధువులు, నా చుట్టాలందరూ, నా తల్లిదండ్రులు కాదు, ఇప్పుడు నా బంధువులు ఇంటి పేరు మారిపోయిన తర్వాత ఇక వేరే పేరుతో నీకేం పని? భర్త లేనంత మాత్రం ఇంటి పేరు మార్చేసుకుంటావా? ఎంత బాగా అంటుంది తెలుసా ఆమె, అత్త నువ్వు అట్ట అనొద్దు, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. ఎంత గొప్ప మాట అండి. సర్వస్వం కోల్పోయింది. ఈరోజు ఏం కోల్పోతున్నారు మనం?